ఓం శాంతి. ఈరోజటి మురళి 4 జూన్ 2021. సర్వాత్మలకు తండ్రి, టీచర్, సద్గురువు, నిరాకార జ్యోతిర్బిందువు స్వరూపుడు, జననమరణ చక్రంలోకి రానివాడు భగవంతుడు, ఉన్నతోన్నతమైన వారు అయినటువంటి పరంపిత శివ పరమాత్మ యొక్క మహిమను ఈ పాఠ రూపంలో తెలుసుకుందాము. ఓం శివోహం ఓం శివోహం నిజానంద రూపం జ్ఞాన స్వరూపం ప్రకాశ స్వరూపం. ఓం శివోహం ఓం శివోహం ఓం శివోహం. ఒక వృద్ధ మానవ తనువును ఆధారంగా చేసుకుని వారిలో అవతరించి తన దివ్య కర్తవ్యాన్ని పూర్తి చేస్తారు. ఆ క్రమంలో వారికి ప్రజాపిత బ్రహ్మగా నామకరణం ఆనంద స్వరూపం శివోహం శివోహం జ్ఞాన స్వరూపం శివోహం శివోహం ప్రకాశ స్వరూపం శివోహం శివోహం. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం, కలియుగాన బ్రతకడం
కలవుతున్న క్షణం. లేఖరాజను పేరున హైదరాబాదు సింధు ఊరున దిగినాడొక మనిషిలాగా జగములకే వెలుగులా తనలో కలిగే అనుభవాలతో ఆత్మే సత్యం అనబడాలనే బాబా ధ్యానం అతడు చేసెను. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం. కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. తొలిగా తన కలలో దైవాన్ని చూసెను, మలిగా తన స్వప్నం విలయాన్ని చూపెను. గదిలో ఒంటరిగా ధ్యానించు సమయము తనువే వెదజల్లెను ఒక కాంతి పుంజము. నోటి వెంట మాటలేవో దొరలి వచ్చెను, చాటు నుండి విన్నవారు విన్నవించెను. నిరతం శివ బాబాయని ధ్యానమందు మునిగెను. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం. కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. ఆత్మే మన జ్ఞానం అని బోధపరిచెను, సర్వం పరమాత్మని చైతన్యపరిచెను. శివుడే తన బాబా అని నిశ్చయించెను, ధ్యానం తన లోకం అని బ్రతకసాగెను. దూర తీరమున్న ప్రజలు చేరి వచ్చెను, ఏళ్ల కొద్ది ధ్యాన ముద్రలోన మునిగెను. జ్ఞానం ఉదయించి అది ముక్తి మార్గమాయెను. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం. కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. నా 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 తనననా తనననా నననననననా. ఇహమే ఈశ్వరమని నిర్మించి కేంద్రము, మురళి క్రియ ద్వారా ధ్యానించి నిత్యము. బాబా తన తనువే చాలించి వెడలెను, దాది ప్రకాశమణి పట్టె పక్కము. తాను పోయి జానకి దాది వచ్చెను, విదేశాల పుట్టుకొచ్చే ధ్యాన సంద్రము. మురళి ఒక రవళై మ్రోగింది విశ్వవ్యాప్తము. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం. కలియుగాన బ్రతకడం కలవుతున్న క్షణం. ఓం శాంతి. భగవాను వాచ. మధురమైన పిల్లలు, శివ్ బాబా మరియు బ్రహ్మ బాబా ఇరువురి మతము ప్రసిద్ధమైనది. మీరు ఇరువురి మతాన్ని అనుసరిస్తూ తమ కళ్యాణము చేసుకోవాలి. మధురమైన పిల్లలు, శివ పరమాత్మ మరియు బ్రహ్మ బాబా ఇరువురి మతము ప్రసిద్ధమైనది. మీరు ఇరువురి మతాన్ని అనుసరిస్తూ తమ కళ్యాణము చేసుకోవాలి. ప్రశ్న: నెంబర్ 1 ట్రస్టీ ఎవరు మరియు ఎలా? నెంబర్ 1 ట్రస్టీ ఎవరు మరియు ఎలా? జవాబు: పరమాత్మ నెంబర్ 1 ట్రస్టీ. వారికి
అసలు ఆసక్తి ఉండదు. భక్తి మార్గంలో కూడా మీరు వారి పేరు మీద ఏవైతే దానపుణ్యాలు మొదలైనవి చేస్తారో అదంతా ఇన్ష్యూర్ అయిపోతుంది. దాని ఫలము మరుసటి జన్మలో లభిస్తుంది. ఇప్పుడు కూడా పరమాత్మ పేరు మీద తమదంతా ఏదైతే ఇన్ష్యూర్ చేస్తారో దానికి తండ్రి పూర్తి రిటర్న్ ఇస్తారు. ఎందుకంటే పరమాత్మ అంటారు, నేను స్వయం సుఖం అనుభవించను, నేను మీది తీసుకొని ఏం చేసుకుంటాను. శివ్ బాబా నంబర్ 1 ట్రస్టీ. వారికి అసలు ఆసక్తి ఉండదు. భక్తి మార్గంలో కూడా మీరు వారి పేరు మీద ఏవైతే దానపుణ్యాలు మొదలైనవి చేస్తారో అదంతా ఇన్ష్యూర్ అయిపోతుంది. దాని ఫలము మరుసటి జన్మలో లభిస్తుంది. ఇప్పుడు కూడా శివ్ బాబా పేరు మీద తమదంతా ఏదైతే ఇన్ష్యూర్ చేస్తారో దానికి శివ్ బాబా పూర్తి రిటర్న్ ఇస్తారు. ఎందుకంటే శివ్ బాబా అంటారు, నేను స్వయం సుఖాన్ని అనుభవించను, నేను మీది తీసుకొని ఏం చేసుకుంటాను. పాట ఉంది, ప్రతిజ్ఞ చేసి మీ ద్వారం వద్దకి వచ్చాము. ఓం శాంతి. మధురాతి మధురమైన చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు పాటని విన్నారు. ఎవరైతే తండ్రికి చెందిన వారిగా అవుతారో వారిని పిల్లలు అని అనడం జరుగుతుంది. ఇది అంతిమ మరజీవ జన్మ అని శివ్ బాబా అర్థం చేయించారు. జీవిస్తూ తండ్రికి చెందిన వారిగా అవ్వాలి. శ్రీమతం గాయనం చేయబడింది అని పిల్లలకు తెలుసు. శ్రీమతం అనేది భగవాను వాచ. గీతలో కృష్ణుని పేరు వేసేశారు, కానీ శ్రీమతము శివ్ బాబాది. వారి తర్వాత బ్రహ్మ, ఆ తర్వాత కృష్ణుడు. శ్రీమతం కృష్ణుడిది అని అనరు. శ్రేష్టాది శ్రేష్టమైన వారు మన తండ్రి. పతిత పావన అని కృష్ణుణ్ణి కానీ రాధని కానీ అనరు. వారు దైవీ గుణాలు కల మనుషులు. మనుషులను పతిత పావనులు అని అనరు. సత్యయుగంలో పతిత పావన రండి అని పిలవరు. పతితులను పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారి శ్రీమతంపైనే మీరు నడుస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మ మతం కూడా ప్రసిద్ధమైనది, శ్రీమతం కూడా ప్రసిద్ధమైనది. కానీ అందులో తండ్రి పేరుకు బదులుగా కృష్ణుని పేరు వేసి పొరపాటు చేశారు. అన్ని ధర్మాల వారికి తండ్రి పరమాత్మ ఒక్కరే. కృష్ణుడిని అందరూ ఒప్పుకోరు. క్రైస్తవులు క్రీస్తును ఫాదర్గా అంగీకరిస్తారు, కానీ కృష్ణుణ్ణి అంగీకరించరు. ఎందుకంటే క్రైస్తవులు క్రీస్తు యొక్క ముఖ వంశావళి. శివ్ బాబా వచ్చి మిమ్మల్ని తమవారిగా చేసుకుంటారు. ప్రమాణము చేసి తండ్రికి చెందిన వారిగా అయ్యాము అని అంటారు. కావున వారి డైరెక్షన్పై నడుచుకోవలసి ఉంటుంది. మీరు తండ్రికి మీ మతాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. వారు స్వయంగా శ్రీమతాన్ని ఇచ్చేవారు. మీరంతా పిల్లలే. శివ్ బాబా ప్రసిద్ధమైన వారు. వారు ఏ మతాన్ని ఇస్తారో, ఏమి చేస్తారో అదంతా రైట్, ఇది చెయ్యండి అని శివ్ బాబా ఈ బ్రహ్మ బాబాకి కూడా వారి మతాన్ని ఇస్తారు. మీ కనెక్షన్ శివ్ బాబాతో ఉండాలి. ఎవరి అవగుణాలను చూడకూడదు. శ్రీమతాన్ని అనుసరించాలి. శివ్ బాబా నిరాకారుడు. ఇది వారి ఇల్లు కాదు. ఇక్కడ మీరు పాత ఇంట్లో ఉంటారు. తర్వాత స్వర్గంలోకి వెళ్ళి మీ ఇంట్లో ఉంటారు. నేనైతే ఉండను అని శివ్ బాబా అంటారు. నేనైతే ఇప్పుడు కొద్ది సమయం కోసము ఇక్కడికి వస్తాను. మీరు సత్యాతి సత్యమైన ఆత్మిక ముక్తి దళము. డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పం క్రితం వలె సుప్రీం ఆత్మ డైరెక్షన్ ఇస్తున్నారు. కల్పకల్పము ఏ డైరెక్షన్లు అయితే ఇస్తూ ఉంటారో అవే ఇస్తారు. రాత్రింబవళ్ళు గూహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు. క్రొత్తవారు ఎవరూ ఇవి అర్థం చేసుకోలేరు. కొందరు 35-40 సంవత్సరాల నుండి ఉంటారు. కానీ ఈ గంభీరమైన విషయాలను అర్థం చేసుకోని వారు చాలామంది ఉన్నారు.
బాబా అయితే రోజూ క్రొత్తవి వినిపిస్తూ ఉంటారు. కరాచీ నుండి మొదలుకొని మురళి పంపిస్తూ వచ్చారు. మొదట్లో బాబా మురళి వినిపించేవారు కాదు. రాత్రి 2 గంటలకు లేచి 10-15 పేజీలు రాసేవారు. బాబా రాయించేవారు. తర్వాత దాని కాపీలు తీసేవారు. భక్తి మార్గంలోనైతే శాస్త్రాలు మొదలైన వాటి కాగితాలను సంభాళిస్తారు. రోజు రోజుకు పెద్ద పెద్ద పుస్తకాలను తయారు చేస్తూ ఉంటారు. ఎన్ని బయోగ్రఫీలను తయారు చేస్తూ ఉంటారో చూడండి. వాటిని చదువుకొని అలా పెట్టుకుంటారు. మీరైతే మురళి చదువుకొని వదిలేస్తారు. వాస్తవానికి ఈ మహావాక్యాలను సదా కోసం పెట్టుకోవాలి. కానీ ఇవన్నీ వినాశనమైపోతాయి అని తెలుసు. చిత్రాలు మొదలైనవి ఏవైతే మీరు తయారు చేశారో అవి కొద్ది సమయం కోసమే ఉంటాయి. తర్వాత భూమిలో పూడ్చుకుపోతాయి. ఇక అక్కడ ఈ శాస్త్రాలు, చిత్రాలు మొదలైనవేవీ ఉండవు. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇదంతా కల్పం తర్వాత కూడా జరుగుతుంది. శాస్త్రాలు మొదలైనవి మళ్ళీ ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతాయి. గ్రంథ్ కూడా మొదట్లో చేతితో రాయబడినదిగా చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు పెద్దగా తయారు చేశారు. రోజు రోజుకు పెద్దగా తయారు చేస్తూ ఉంటారు. అలా చూస్తే శివ్ బాబా జీవిత కథను ఎంత రాయాలి? పరమపిత పరమాత్ముని జీవిత కథ మాకు తెలుసు అని ఇప్పుడు పిల్లలైన మీరు అంటారు. తాను భక్తి మార్గంలో ఏం చేస్తారు అనేది తండ్రి అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలో కూడా ఇన్సూరెన్స్ చేస్తాను. ఈశ్వరార్థము మనుషులు దానపుణ్యాలు చేస్తారు కదా, ఫలానా వారు ఈశ్వరార్థము దానపుణ్యాలు చేశారు అని, అందుకు ఈశ్వరుడు పెద్ద ఇంట్లో జన్మని ఇచ్చారు అని అంటారు. భక్తి మార్గంలో ధర్మాత్ములు చాలామంది ఉంటారు. ఈశ్వరార్థము, శ్రీకృష్ణార్థము దానపుణ్యాలు చేస్తారు. అందుకే నేను పిల్లలకు మరుసటి జన్మకు అల్పకాలికం కోసము ఫలాన్ని ఇస్తూ వచ్చాను అని శివ్ బాబా అర్థం చేయిస్తారు. మంచి లేక చెడు ఫలం లభిస్తుంది కదా. ఎంత ఇన్సూరెన్స్ అయింది. ఎవరు ఎలాంటి కర్మలు చేస్తే దాని అనుసారంగా ఫలం లభిస్తుంది. మాయ తప్పుడు కర్మలు చేయిస్తుంది. వాటి వల్ల మీరు దుఃఖం పొందుతారు. ఇప్పుడు నేను మీకు ఎటువంటి కర్మలు నేర్పిస్తాను అంటే ఇక మీకు ఎప్పుడూ దుఃఖం కలగదు. మరియు మాయ కూడా అక్కడ ఉండదు. ఇకపోతే ఎవరు ఎంత ఇన్ష్యూర్ చేసుకుంటే అంత గొప్ప పదవి లభిస్తుంది. శివ్ బాబా కూడా ట్రస్టీ కదా. వారు నంబర్ 1 ట్రస్టీ. వేరే ట్రస్టీలకు ఆసక్తి కలుగుతుంది. కొందరు ట్రస్టీలైతే ఇతరులకు కష్టాలు కలిగిస్తారు. తండ్రి ఎటువంటి ట్రస్టీనో చూడండి. ఇదంతా పిల్లల కోసమే అని అంటారు. మీ కనెక్షన్ అంతా శివ్ బాబాతో ఉంది. నేను సత్యమైన ట్రస్టీని అని తండ్రి అంటారు. నేను స్వయం సుఖం తీసుకోను. మొత్తం రాజధాని అంతా పిల్లలకు ఇస్తాను. లౌకిక తండ్రి కూడా పిల్లలకు అంతా వారసత్వంగా ఇచ్చేస్తారు. నేనైతే స్వర్గంలో ఏమీ తీసుకోను, అంతా మీకే ఇస్తాను. కావున మీ కనెక్షన్ అంతా శివ్ బాబాతో ఉంది. నేను కూడా పూర్తిగా ఇన్ష్యూర్ చేసుకున్నాను అని ఈ బ్రహ్మ బాబా అంటారు. తనువు, మనసు, ధనము అంతా బాబా సేవలో పెట్టారు. సింధీలో ఒక నానుడి ఉంది. ఎవరి చేతులు ఇలా దాత రూపంలో ఉంటాయో వారికి మొట్టమొదటి ఫలం లభిస్తుంది అని. తండ్రి వద్ద అంతా ఇన్ష్యూర్ చేసుకోవాలి. 2 పిడికిళ్ళ బియ్యాన్ని ఇస్తే కుచేలుడికి మెహల్ లభించింది. ఇప్పుడు చూడండి, ఇల్లు తయారైంది బాబాది. మా ఇటుక కూడా పెట్టండి అని ఒకరు 1 రూపాయి పంపించారు. తండ్రి వారికి ఇలా రాశారు, మీకు అందరికన్నా మంచి మహిళ లభిస్తుంది. ఎందుకంటే మీరు పేదవారు. నేను పేదల పెన్నిదిని. పేదవారి 1 రూపాయి షావుకారుల 10,000 రూపాయలతో సమానము. ఇద్దరికీ ఒకే పదవి లభిస్తుంది. షావుకారులు చాలా అరుదుగా వస్తారు. కన్యలు అందరికన్నా ఫ్రీగా ఉంటారు. మమ్మ నంబర్ 1 అయ్యారు చూడండి. వారి వద్ద ఏమీ లేదు. పేద కుటుంబం నుండి వచ్చారు, కానీ నంబర్ 1లోకి వెళ్ళిపోయారు. బ్రహ్మ బాబా తమదంతా ఇచ్చేశారు.
అయినా కానీ ముందు లక్ష్మి, ఆ తర్వాత నారాయణుడు అని అంటారు. ఇది ఎంత అద్భుతమైన ఆట! కావున ఎప్పుడూ ఏ విషయంలోనూ సంశయం ఉండకూడదు. బాప్ దాదా తక్కువేమీ కాదు. ఇందులో కొద్దిగా కూడా సంశయం రానివ్వకూడదు. చాలా మధురంగా కూడా అవ్వాలి. అడుగడుగున శ్రీమతం తీసుకోవాలి. లేదంటే మాయ చాలా నష్టం కలిగిస్తుంది. పిల్లలకు ఎన్ని డైరెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ పూర్తి సమాచారము బాబాకు ఇవ్వండి అని బాబా అంటారు. బాబా అన్ని రకాలుగా సంభాళిస్తారు. ఫలానా వారు ఉన్నతంగా అవ్వాలి అని బాబాకు చాలా సంకల్పం ఉంటుంది. చదువు పట్ల పూర్తి అటెన్షన్ ఉండాలి. మనము మోస్ట్ బిలవ్డ్ గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్ అనగా అత్యంత ప్రియమైన ఈశ్వరీయ విద్యార్థులము. భగవాను వాచ అని కూడా వ్రాయబడి ఉంది. కానీ కృష్ణుడి పేరును వేశారు. కృష్ణుడు కూడా మనుషులందరిలోనూ ఉన్నతోన్నతమైన వారు కదా. వారు మొదటి రాకుమారుడు. కృష్ణుని పేరు తీసుకుంటారు, కానీ నారాయణ పేరు ఎందుకు తీసుకోరు? కృష్ణుడు బాలుడు. చిన్నతనంలో బాలుడు సతో ప్రధానంగా ఉంటాడు. తర్వాత బాల్యం నుండి యువావస్థ, తర్వాత వృద్ధావస్థ వస్తుంది. పిల్లలకు మహిమ చేస్తారు. ఎందుకంటే పిల్లలు పవిత్రమైన వారు కదా. పిల్లలను బ్రహ్మజ్ఞానులతో సమానమైన వారు అని అంటారు. పిల్లల ద్వారా ఏ పాపము జరగదు. కావున కృష్ణుడు కూడా చిన్న బాలుడు అయిన కారణంగా వారి జన్మదినాన్ని జరుపుకుంటారు. అయినా కృష్ణుణ్ణి ద్వాపర యుగంలో చూపించారు. ఇవన్నీ శివబాబా కూర్చొని అర్థం చేయిస్తారు. ఇవన్నీ విషయాలు తెలిసిన వారు బ్రాహ్మణులైన మీరు తప్ప ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు. బ్రాహ్మణులు ఉత్తమమైన వారు. బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానము. సత్యయుగంలో ఈశ్వరీయ సంతానము అని అనరు. ఈశ్వరుని ద్వారా తప్పకుండా స్వర్గప్రాప్తి లభిస్తుంది. ఇది మీ అతి దుర్లభమైన అమూల్యమైన జీవితము. అందరిది ఇలా ఉండదు. ఈ డ్రామా ఇలా తయారై ఉంది. ఎవరైతే కల్పం క్రితం చదువుకున్నారో వారు చదువుకుంటున్నారు. భగవంతుడు తప్పకుండా భగవాన్ భగవతీలను సృష్టించారు. కానీ వారిని భగవాన్ భగవతి అని అనలేరు. గాడ్ ఈజ్ వన్. భగవంతుడు ఒక్కరే. నిరాకారుడికి మహిమ ఉంది, సాకారునికి మహిమ జరగదు. ఈ లక్ష్మీనారాయణులను నిరాకారుడే ఈ విధంగా తయారు చేశారు. వీరు ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నారు. రాజధాని స్థాపన అయినప్పుడు ఆ సమయంలో వినాశనం కూడా జరిగింది. తండ్రి తప్పకుండా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు ఇది సంగమయుగం యొక్క విషయము. శివబాబా వచ్చినప్పుడు ఆట పూర్తవుతుంది. ఆ తర్వాత కృష్ణుని జన్మ జరుగుతుంది. మనుషులు పాపం తికమక పడిపోయారు. అందుకే శివబాబా వచ్చి అర్థం చేయిస్తారు. పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా శాస్త్రాలన్నింటి సారాన్ని తెలియచేస్తారు. ఇప్పుడు మీరు మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యారు. మహిమ అంతా ఆత్మదే. జ్ఞానసాగరుడు, ఆనంద సాగరుడు, బ్లిస్ఫుల్. ఇది తండ్రి మహిమ. తండ్రి అంటారు, ఈ భారత్ అన్నిటికన్నా పెద్ద తీర్థస్థానము. కానీ కృష్ణుని పేరు వేయడంతో మహిమ అంతా మాయం చేశారు. లేదంటే అందరూ శివుని మందిరాలలో పుష్పాలు అర్పిస్తారు. అందరి సద్గతి దాత వారొక్కరే. అరకల్పము మీరు ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. తర్వాత క్రిందకు వస్తారు. అందరూ తాము ప్రధానంగా అవ్వవలసిందే. పిల్లలైన మీకోసము క్రొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాను అని ఇప్పుడు శివ్ బాబా అంటారు. నేను కొత్త ప్రపంచంలోకి రాను. అంతా పిల్లలైన మీకోసమే. ఇది క్లియర్ విషయము. మనుషులు తమ కోసం చేసుకుంటారు, కానీ నిష్కామ సేవ చేస్తున్నామని అంటారు. నిష్కామ సేవను ఎవరూ చేయలేరు. ప్రతిదానికి తప్పకుండా ఫలం లభిస్తుంది. నేను పిల్లలైన మీకు అవినాశి జ్ఞానరత్నాలను ఇస్తాను. మీకోసమే వైకుంఠాన్ని తీసుకువచ్చాను. పిల్లలకు శావనరిటీని యొక్క శావనీర్ అనగా రాజ్యాధికార స్మారకను ఇస్తారు. కావున అది తీసుకునేందుకు ఆ విధంగా యోగ్యులుగా అవ్వాలి. స్వర్గానికి యజమానులుగా అవ్వాలి. అరచేతిలో వైకుంఠం లభిస్తుంది.
క్షణములో జీవన్ముక్తి అనగా క్షణములో రాజ్యాధికారము లభించడం. శివబాబా దివ్య దృష్టి దాత క్షణంలో వైకుంఠానికి తీసుకువెళతారు. ఈ బ్రహ్మబాబా చేతిలో తాళం చెవి ఏమీ లేదు. నేను పిల్లలైన మీకు రాజ్యాన్ని ఇస్తాను, నేను రాజ్యం చెయ్యను అని శివబాబా అంటారు. తర్వాత మీరు భక్తి మార్గంలోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని దివ్య దృష్టితో ఆహ్లాదపరచవలసి ఉంటుంది. ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఇలాంటి బాబా కల్పం యొక్క సంగమ యుగంలో ఒక్కసారి మాత్రమే వస్తారు. తయారై ఉన్నదే తయారవుతుంది. ఇప్పుడు క్రొత్తగా ఏదీ తయారవ్వదు. ఏది జరుగుతుందో అది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. దానిని సాక్షిగా అయి చూడండి. బాబా చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తారు. పిల్లలు, నేను మీ ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్ను, మీ ఒక్క పైసాను కూడా నేను వ్యర్థంగా పోగొట్టను. గవ్వ నుండి మిమ్మల్ని వజ్రతుల్యంగా తయారు చేస్తాను. ఇదంతా శివబాబా బ్రహ్మ ద్వారా చేస్తారు. శివబాబా కరణ్ కరావన్ హార్ అనగా చేసి చేయించేవారు అని అర్థం. వారు నిరాకారుడు, నిరహంకారి. గాడ్ ఫాదర్ ఎలా కూర్చొని చదివిస్తారు? చరణాలపై పడండి అని వారు చెప్పరు. తండ్రి విధేయుడైన సేవకుడు. ఎవరినైతే యజమానులుగా చేశానో వారు సుఖాన్ని అనుభవించి ఇప్పుడు దుఃఖమయంగా అయ్యారు అని శివబాబా అంటారు. సుఖం కూడా చాలా లభిస్తుంది. ఇంత సుఖము ఏ ధర్మం వారికి లభించదు. భారతవాసులకే ఎందుకు లభిస్తుంది? మిగిలిన వారు ఏం చేశారు అని అనకూడదు. అరే, ఇంతమంది మనుషులున్నారు, అందరూ ఇక్కడికి రాలేరు కదా. ఈ డ్రామా తయారై ఉంది. భారతదేశంలోనే ఆది సనాతన దేవీదేవత ధర్మం ఉండేది. భగవంతుడు వచ్చి సహజ రాజయోగాన్ని నేర్పించారు. నేను మళ్ళీ వచ్చి ఉన్నాను అని తండ్రి అంటారు. 84 జన్మల పాత్రను అభినయించాము. ఇప్పుడు మేము మళ్ళీ ఇంటికి వెళతాము అని మీకు తెలుసు. ఇది చాలా పాత శరీరం అయిపోయింది. సన్యాసులేమో ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది అని అంటారు. ఇటువంటి అవస్థలో ఉంటూ శరీరాన్ని వదిలేస్తారు. కానీ బ్రహ్మతత్వంలో ఎవరూ లీనమవ్వరు. వారిలో కూడా కొందరు చాలా చురుకుగా ఉంటారు. శాంతిగా కూర్చొని శరీరం వదిలి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ వాయుమండలంలో 2-3 రోజుల వరకు నిశ్శబ్దత ఏర్పడుతుంది. ఈ పాత శరీరాన్ని వదిలి బాబా వద్దకు వెళతాము అని మీకు తెలుసు. బ్రహ్మతత్వము బాబా కాదు, ఇది పాపం వారి భ్రమ. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. धारण కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని సాక్షిగా చూడాలి. ఎందుకంటే తయారై ఉన్నదే తయారవుతుంది. ఎప్పుడూ ఏ విషయంలోనూ సంశయం కలగకూడదు. ఈ డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని సాక్షిగా చూడాలి. ఎందుకంటే తయారై ఉన్నదే తయారవుతుంది. ఎప్పుడూ ఏ విషయంలోనూ సంశయం కలగకూడదు. సెకండ్ పాయింట్, తండ్రి ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్ కావున తనువు, మనసు, ధనమును తండ్రి సేవలో సఫలం చేసుకొని తమ భవిష్యత్తును తయారు చేసుకోవాలి. తండ్రితో పూర్తి కనెక్షన్ పెట్టుకోవాలి. వారికి పూర్తి సమాచారం ఇవ్వాలి. తండ్రి ఇన్సూరెన్స్ మ్యాగ్నెట్ కావున తనువు, మనసు, ధనమును తండ్రి సేవలో సఫలం చేసుకొని తమ భవిష్యత్తును తయారు చేసుకోవాలి. తండ్రితో పూర్తి కనెక్షన్ పెట్టుకోవాలి. వారికి పూర్తి సమాచారం ఇవ్వాలి. వరదానము. తక్కువ మాటలతో జ్ఞానం యొక్క సర్వ రహస్యాలను స్పష్టం చేసే యథార్థ మరియు శక్తిశాలి భవ. తక్కువ మాటలతో జ్ఞానం యొక్క సర్వ రహస్యాలను స్పష్టం చేసే
యథార్థమైన మరియు శక్తిశాలి భవ. విస్తారము. ఏ వస్తువైనా ఎంత ఎక్కువ శక్తిశాలిగా ఉంటే దాని క్వాంటిటీ అంత తక్కువగా ఉంటుంది. అలాగే మీరు మీ నిర్వాణ స్థితిలో స్థితులై వానిలోకి వస్తే మాటలు తక్కువగా ఉంటాయి, కానీ యథార్థంగా మరియు శక్తిశాలిగా ఉంటాయి. ఒక్క పదములో వేలాది మాటల రహస్యము ఇమిడి ఉంటుంది. దీని ద్వారా వ్యర్థమైన వాణి స్వతహాగా సమాప్తమవుతుంది. ఒక్క మాటతో జ్ఞానం యొక్క సర్వ రహస్యాలను స్పష్టం చేయగలరు. విస్తారము సమాప్తమైపోతుంది. ఏ వస్తువైనా ఎంత ఎక్కువ శక్తిశాలిగా ఉంటే దాని పరిమాణము అంత తక్కువగా ఉంటుంది. అలాగే మీరు మీ నిర్వాణ స్థితిలో స్థితులై వానిలోకి వస్తే మాటలు తక్కువగా ఉంటాయి, కానీ యథార్థంగా మరియు శక్తిశాలిగా ఉంటాయి. ఒక్క పదములో వేలాది మాటల రహస్యము ఇమిడి ఉంటుంది. దీని ద్వారా వ్యర్థవాణి స్వతహాగా సమాప్తమవుతుంది. ఒక్క మాటతో జ్ఞానం యొక్క సర్వ రహస్యాలను స్పష్టం చేయగలరు. విస్తారము సమాప్తమైపోతుంది. స్లోగన్: హృదయపూర్వకంగా బాబా అని అనడము అనగా సంతోషాన్ని మరియు శక్తిని ప్రాప్తి చేసుకోవడము. హృదయపూర్వకంగా బాబా అని అనడము అనగా సంతోషాన్ని మరియు శక్తిని ప్రాప్తి చేసుకోవడము. అమూల్య రత్నము. అవ్యక్త మురళి 20 డిసెంబర్ 1969. శీర్షిక: ప్లేన్ స్మృతితో ప్లాన్ సఫలత. ప్రతిజ్ఞ చేయండి: ఏకత, స్వచ్ఛత, మహీనత, మధురత మరియు మనస్సు, వాణి, కర్మలో మహానత. ఈ 5 విషయాలలో ఒక్కొక్క దానికి ప్రతి అడుగులో దృష్టి ఉండాలి. విశేష ఆత్మగా అయ్యేందుకు ఈ 5 విషయాలు ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మలో గుర్తుంచుకుంటే విశేష ఆత్మలుగా కనిపిస్తారు. అవ్యక్త పాలన ప్రభావము. అందరి నోటి నుండి ఇదే మాట వచ్చేది. వీరు ఒకే మూస నుండి వెలువడిన వారు. అందరి మాట ఒక్కటే. అందరి తీరు, అందరి ఆకర్షణ ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. ఇది అవ్యక్త పాలన ప్రభావము. తమ సంపూర్ణ సంస్కారాలతోనే తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. ఏకత, స్వచ్ఛత, మహీనత, మధురత మరియు మనస్సు, వాణి, కర్మలో మహానత. ఈ 5 విషయాలలో ఒక్కొక్క దానికి ప్రతి అడుగులో దృష్టి ఉండాలి. విశేష ఆత్మగా అయ్యేందుకు ఈ 5 విషయాలు ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మలో గుర్తుంచుకుంటే విశేష ఆత్మలుగా అవుతారు. అవ్యక్త పాలన ప్రభావము. అందరి నోటి నుండి ఇదే మాట వచ్చేది. వీరు ఒకే అచ్చు నుండి వెలువడిన వారు. అందరి మాట ఒక్కటే. అందరి తీరు, అందరి ఆకర్షణ ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. ఇది అవ్యక్త పాలన ప్రభావము. తమ సంపూర్ణ సంస్కారాలతోనే తండ్రిని ప్రత్యక్షం చేయగలరు. ఈ రోజటి మమ్మ ధారణ పాయింట్: మమ్మకు తన లక్ష్యము సదా స్మృతిలో ఉండేది. కావున వారి ముఖములో మరియు నడవడికలో దైవీ లక్షణాలు కనిపించేవి. సదా ఇదే లక్ష్యం ఉండేది: నేను గుణమూర్తిగా తయారు కావాలి అని. రెండవది, అందరిలోని గుణాలను చూడాలి. మూడవది, గుణాల దానము చేయాలి. ఈ 3 విషయాలను మనము అందరము కూడా ధారణ చేసి మమ్మ సమానంగా గుణమూర్తిగా తయారు కావాలి. మమ్మకు తన లక్ష్యము సదా స్మృతిలో ఉండేది. కావున వారి ముఖములో మరియు నడవడికలో దైవీ లక్షణాలు కనిపించేవి. సదా ఇదే లక్ష్యం ఉండేది. 1, నేను గుణమూర్తిగా తయారు కావాలి. రెండవది, అందరిలోని గుణాలను చూడాలి. మూడవది,
గుణాల దానము చెయ్యాలి. ఈ 3 విషయాలను మనము అందరము కూడా ధారణ చేసి మమ్మ సమానంగా గుణమూర్తిగా తయారు కావాలి. అచ్చా. ఓం శాంతి.